కల్తీ నెయ్యిపై సీబీఐ దర్యాప్తు చివరి దశకు చేరింది. అలిపిరి కార్యాలయంలో ఉదయం నుంచి సీబీఐ జేడీ వీరేష్ ప్రభు సమీక్షిస్తున్నారు. ఈ కేసుపై త్వరలో ఛార్జ్షీట్ వేయనుండటంతో ఇప్పటిదాకా సాగిన దర్యాప్తుపై సిట్టు బృందంతో చర్చిస్తున్నారు. ఛార్జ్షీట్లో నమోదు చేయాల్సిన అంశాలపై సీబీఐ జేడీ దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. తిరుమల కల్తీ నెయ్యిపై సీబీఐ దర్యాప్తు చివరి దశకు చేరుకుంది. అలిపిరి కార్యాలయంలో ఉదయం నుంచి సీబీఐ జేడీ వీరేష్ ప్రభు సమీక్షిస్తున్నారు. పూర్తి వివరాలు దినేష్ లైవ్ లో అందిస్తారు. దినేష్. థ్యాంక్ యూ విజయ్ చంద్రిక. మొత్తం మీద సెప్టెంబర్ 2024లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశంతో సిబిఐ రంగంలోకి దిగింది. ఇప్పటికీ సుమారుగా 14 నెలలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో మొదటిసారి జేడీ వీరేష్ ప్రభు ఈరోజు ఆయన ఈ టీం మొత్తంతో కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనం అలిపిరి దగ్గర ఉండేటువంటి సిబిఐ సిట్ కార్యాలయం దగ్గరే ఉన్నాము. ఇక్కడ మొత్తం ఈ యొక్క 14 నెలల్లో అంటే ఫిబ్రవరి 2025లో మొదటి నలుగురు అరెస్ట్ అనేది జరిగింది. అక్కడి నుంచి సుమారుగా 36 మందిని ఇప్పటి వరకు కూడా సిబిఐ సిట్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి పిఏ చిన్నప్పన్న దగ్గర నుంచి, అలాగే టీటీడీకి సంబంధించినటువంటి అప్పటి మార్కెటింగ్ ఆఫీస్ సుబ్రహ్మణ్యం కావచ్చు, అలాగే బోలేబాబా డైరీ కావచ్చు, ఇతర డైరీకి సంబంధించి కావచ్చు, ఇతర ఆ యొక్క డైరీలకి రకరకాల కెమికల్స్ సప్లై చేసిన వాళ్ళు కావచ్చు, అలాగే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని మొత్తం ఈ యొక్క కల్తీకి సంబంధించినటువంటిది జరుగుతున్నా కూడా చూసి చూడనట్టుండి వాళ్ళకి అనుకూలంగా రిపోర్ట్లు ఇచ్చినటువంటి టెక్నికల్ పర్సన్స్ కావచ్చు, వీళ్ళందరూ వరుసగా చాలామందిని అంటే ఆ యొక్క కల్తీ జరిగిందనేది కన్ఫర్మ్ చేయడం ఒకటైతే, ఆ కల్తీలో సుమారుగా 250 కోట్ల రూపాయల వరకు కూడా అక్రమంగా యొక్క లబ్ధి పొందారు అనేటువంటిదే. దాన్ని హవాలా రూపంలో మార్చారు, హవాలా రూపంలో చేతులు మారిందనేటువంటిది నేపథ్యంలో ఢిల్లీ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, వీటిల్లో కూడా టీములు ఇప్పటికీ చాలా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసింది. ఇలాంటి పరిణామాలతో పాటు కీలకమైనటువంటి వ్యక్తి ఈ యొక్క సలహాదారు ఎవరైతే విజయభాస్కర్ రెడ్డి ఉన్నాడో అతను ముందస్తు బెయిల్ పెట్టుకుంటే ఆ బెయిల్ని కూడా నెల్లూరు ఏసీబీ కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో అతను కూడా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. మొత్తంగా సిబిఐకి సంబంధించి వీరేష్ ప్రభు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న క్రమంలో మనం చూస్తే ఇక్కడ ఇప్పుడే చూస్తున్నాం, మనం 2 వెహికల్స్లో ఇప్పుడే బయలుదేరేటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా ఉన్నటువంటి ఈ సిబిఐకి సంబంధించినటువంటి జేడీ కావచ్చు, వాళ్ళు కూడా బయలుదేరే దానికి సిద్ధమవుతున్నారు. అందుకు వెహికల్స్ కూడా సిద్ధపడుతున్నారు. మరి కాసేపు ఇక్కడి నుంచి బయలుదేరి ఒకవేళ ఆయన ఈరోజు తిరుమలకు వెళ్ళి తిరుమలలో కూడా ఏమన్నా ఇన్వెస్టిగేషన్ సంబంధించి కావచ్చు, లేదు ఇంకేదైనా కార్యక్రమాలకు కావచ్చు, ఆయన తిరుమలకు కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత తిరుపతికి వచ్చి రేపు కూడా ఒకవేళ వీలైతే ఆయన సమీక్ష సమావేశాన్ని కొనసాగిస్తారా, లేదు ఇప్పటికే పూర్తి స్థాయిలో తాను ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ పూర్తి చేశారనేది కూడా పక్కుంది. మరోవైపు ఛార్జ్ షీట్ సంబంధించి 15 రోజుల్లో, ఇంకా రాబోయే 15 రోజుల్లో ఛార్జ్ షీట్ వేయాలని, ఎందుకంటే ఫిబ్రవరి 2024 మొదటి అరెస్ట్ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ టీం రంగప్రవేశం చేసి అరెస్టులు స్టార్ట్ చేసి 1 year కాబోతున్న నేపథ్యంలో ఈలోపు ఛార్జ్షీట్ వేయాలనే ఆలోచనతో కూడా వీరేష్ ప్రభు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా కీలక పరిణామం, కీలకమైనటువంటి దశకు కూడా లడ్డు కల్తీ కేసు చేరుకుందని చెప్పొచ్చు. దీంట్లో ఉండేటువంటి కీలకమైనటువంటి వ్యక్తులను ఇప్పటికే పట్టుకున్నప్పటికీ ఇంకొంతమంది హవాలాకు సంబంధించి మనీ ఎవరైతే దీంట్లో కీలక వ్యక్తులు ఉన్నారో వాళ్లకు చేరిన దానిపైన, ఆ డబ్బు చేరిన దానిపైన యొక్క సాక్ష్యాధారాలు కనుక బయటపడితే కీలకమైన వ్యక్తులు కూడా అరెస్ట్ అవుతారనేటువంటి, అంటే ఈ 15 రోజుల్లో జరగబోయే పరిణామాలను బట్టి తుది అంశం చేరబోతోంది. మొత్తంగా ఈరోజు అంటే ఈ యొక్క 14 నెలల ఇన్వెస్టిగేషన్లో వీరేష్ ప్రభు తిరుపతికి వచ్చి ఇక్కడ సిట్ కార్యాలయంలో ఉండి ఆయన ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్ కోసం ఇక్కడ ఉండడం అనేది ప్రాధాన్యత సంతరించుకునేది. అందరూ కూడా ఏం జరగబోతోంది అనేటువంటి ఉత్కంఠతో ఈ యొక్క కేసుకు సంబంధించిన అంశం ఎదురు చూస్తుంది. యావత్ ప్రపంచం కూడా ఎదురు చూస్తూ ఉంది. వేయబోయే ఛార్జ్ షీట్ కూడా ఎలా ఉండబోతుంది, అంటే ప్రతి అంశం కూడా ఛార్జ్ షీట్లో ఉండాలనేటువంటి విషయం కూడా దృష్టి పెట్టారు. అంటే కల్తీ ఎలా జరిగింది, ఎలా దానికి సంబంధించిన పరిణామాలు జరిగి, ఎవరు హెల్ప్ చేశారు, ఎలా మొత్తం టోటల్ జరగబోతోంది. మొత్తంగా ఈ యొక్క ఛార్జ్ షీట్ 15 రోజుల్లో వేస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరేష్ ప్రభు సమీక్ష ఒక కీలకమైనటువంటి అంశంగా మారింది. విజయ్ చంద్రిక. ఓకే దినేష్, థ్యాంక్ యూ.